డే 11 వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో అయితే 59.70 అయితే ఉన్నాను. సో, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఈరోజు మీకు నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి 10:00 వరకు వాటరే తీసుకుంటాను. హాట్ వాటర్ ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తాగుతుంటాను. సో, 10:00కి డీటాక్స్ డ్రింక్ తీసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు నేను డీటాక్స్ డ్రింక్ స్కిప్ చేస్తాను చూడండి. జ్యూస్ తీసుకున్న రోజు నేను స్కిప్ చేస్తాను. సో, ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ 10:00కి నా డీటాక్స్ డ్రింక్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. సో, ఈరోజైతే సోంపు, కొంచెం జీలకర్ర, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క అయితే యాడ్ చేసుకున్నాను. సో, ఇది మన డైజెషన్‌కి అలాగే మన బెల్లీ ఫ్యాట్ కరగడానికి, మన వెయిట్ లాస్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. సో, ఏమీ లేదు 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత నేనైతే ఫిల్టర్ చేసేసుకుంటున్నానండి. సో, ఈ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి నేను 10:00కి తాగుతున్నాను. సో, ఎందుకంటే నన్ను కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు కదా! సో, మీలో ఇంకెవరికైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుందని నేనైతే మెన్షన్ చేస్తున్నాను. సో, మార్నింగ్ లేచినప్పటి నుంచి వాటర్ తీసుకుంటాను. తర్వాత మాత్రం 10 AM నేను డీటాక్స్ డ్రింక్ తాగుతున్నాననమాట. సో, ఇందులో నేను కొద్దిగా లెమన్ కూడా పిండుకుంటున్నాను. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి విటమిన్ సి బాగా వస్తుంది. అలాగే మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుందనమాట. అందుకోసమని నేను లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది తాగేసిన తర్వాత ఇంక నేనైతే 1 అవర్ బ్రేక్ ఇచ్చి అంటే 11:00కి నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాననమాట. సో, బ్రేక్‌ఫాస్ట్‌లోకి వచ్చేసి ఈరోజు 2 ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీ అయితే తింటున్నాను. సో, 2 ఇడ్లీ తీసుకున్నానండి. ఎక్కువగా తీసుకోలేదు. సో, మీరు ఇంకా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ ఇడ్లీ మాత్రమే తీసుకున్నాను. సో, తర్వాత లంచ్ కోసం అని చెప్పేసి నేను ఈరోజు బ్రౌన్ రైస్ అలాగే కొద్దిగా పెసరపప్పునైతే ముందు శుభ్రంగా వాష్ చేసి ఒక 3 అవర్స్ నానబెట్టుకుంటున్నాను. అందుకే నేను బ్రేక్‌ఫాస్ట్ అయిపోగానే వెంటనే ఈ బ్రౌన్ రైస్ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ముందే కడిగేసి నానబెట్టుకుంటున్నాను. సో, ఇలా ముందే కడిగేసి మనం వాటర్ యాడ్ చేసేసుకొని నానబెట్టుకుంటే ఉడికేటప్పుడు మంచిగా మెత్తగా త్వరగా ఉడుకుతుందనమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈరోజు కుక్కర్‌లో పెట్టేశాను. మామూలుగా అప్పుడప్పుడు విడిగా కూడా వండుతుంటాను. ఒక్కోసారి కుక్కర్‌లో వండుతూ ఉంటాననమాట. సో, ఇదొచ్చేసి బ్రౌన్ రైస్ ఉడికిపోతుంది. సో, అలాగే ఈరోజు వంకాయ తాలింపు అయితే పెడుతున్నాను. సో, వంకాయ ఫ్రై లాగా చేస్తున్నాననమాట. సో, ఈ వంకాయలు మా హాస్టల్‌లోకి తెచ్చారు. సో, అవే వంకాయలు ఇంకా నాకు కూడా తీసుకొచ్చారనమాట ఇంటికి. సో, వంకాయలైతే నేను శుభ్రంగా వాష్ చేసుకొని ముందు ఒక బౌల్‌లోకి అయితే వాటర్ ఏసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో, ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న వాటర్‌లో మనం వంకాయలు కట్ చేసి ఏస్తే మనకి వంకాయలనేవి చేదు రాకుండా ఉంటాయన్నమాట. సో, ఈ వంకాయలొచ్చేసి మా హాస్టల్‌లోకి తెచ్చారనమాట. సో, దాంట్లో నుంచే నాకు కూడా కొన్ని తీసుకురండి అంటే అవే తీసుకొచ్చేసారు. సో, చూడండి వంకాయలు మేము అయితే ఫ్రెష్‌గా తీసుకొస్తాము. సో, ఏ వెజిటబుల్స్ అయినా ఫ్రెష్‌గానే తీసుకొస్తాము. సో, అందరికీ డౌట్ ఉంటుంది కదా! హాస్టల్‌లో పుచ్చులు తెచ్చేసేస్తారు. అలా ఏం లేదండి. అలా అనుకుంటాం అంతే. సో, జాగ్రత్తగా కట్ చేస్తారు చూస్తూ. సో, మా హస్బెండ్ ముందే ఒప్పుకోరనమాట. ఫుడ్‌లో ఏమైనా తేడా వస్తే. సో, తను మాత్రం ఖచ్చితంగా ఫుడ్ టైంకి అయితే వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారనమాట. సో, చూడండి ఇక్కడ వంకాయలైతే ఎంత లేతగా ఉన్నాయంటే అంత లేతగా ఉన్నాయి. సో, లేతగా ఉన్న వంకాయలతో కర్రీ చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. సో, చూడండి నేను ప్రతి వంకాయ మీకు కోసి చూపిస్తున్నాను ఇక్కడ. ప్రతీది చాలా లేతగా ఉంది. ఎక్కడ ముదురుగా లేకుండా. సో, ఇంకా నేను అన్ని వంకాయలు కోసి చూపించే లోపు లేట్ అయిపోతదనమాట. సో, అందుకని ఈ కట్ చేయడం అయితే ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను ఇంకా. సో, ఈ వంకాయలు తీసుకోవడం వల్ల మనకైతే మంచిగా ఫైబర్ అలాగే విటమిన్ బి6 అలాగే మన డైజెషన్‌కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండడానికైతే హెల్ప్ అవుతుందనమాట. సో, తర్వాత వచ్చేసి నేను ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను తాలింపుకి. సో, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయినాకైతే వెల్లుల్లి రెబ్బలు దంచి యాడ్ చేసుకుంటున్నాను. సో, వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ బావుంటుంది. అలాగే మనకి హార్ట్‌కి చాలా మేలు చేస్తుంది. అందుకోసమని అయితే వెల్లుల్లి రెబ్బలు ఇలా నేను దంచి వేస్తుంటాను. సో, ఇందులో నేనైతే కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. సో, పచ్చిశనగపప్పు మీరు నానబెట్టుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే మామూలుగానే కొద్దిగా పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలైతే యాడ్ చేసేసుకున్నాను.
తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు రెప్పలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల మన కళ్ళకి చాలా మేలు చేస్తుంది. సో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఈ పేస్ట్ వేయడం వల్ల మంచిగా టేస్ట్ వస్తుంది మన ఫ్రై అనేది. సో అందుకోసం అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేశాను. తర్వాత నేను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవన్నీ యాడ్ చేస్తాను. సో ఈ వంకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను పచ్చి బఠానీ ఉడికిపించుకున్నానండి. సో ఈ పచ్చి బఠానీ ఉడికేసుకున్న తర్వాత నేను ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఎందుకనంటే అవి నా దగ్గర ప్రీవియస్వి కొద్దిగా మిగిలిపోయినాయి. సో అందుకోసం అని చెప్పేసి నేను వాటిని ముందుగా ఉడికించి తర్వాత వేస్తున్నాను. సో కొన్ని డేస్ అయింది కాబట్టి అవి కొద్దిగా గట్టిగా అవుతాయి అన్నమాట. అందుకోసమని నేను ముందు కొంచెం ఉడకబెట్టుకొని తర్వాత అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో తర్వాత ఇంకా కొద్దిగా సేపు తిప్పేసి తర్వాత నేనైతే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కారం అయితే నేను కొద్దిగానే యాడ్ చేశాను. ఎందుకంటే పాపకు కూడా సేమ్ కర్రీ పెడుతున్నాను కాబట్టి నేను కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి మంచిగా వంకాయలు అయితే ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. సో లేత వంకాయలు తెచ్చుకుంటే మంచిగా మెత్తగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో వంకాయ తాలింపు అయితే ఇంకా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందన్నమాట. సో బఠానీలు కూడా యాడ్ చేసాం కాబట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపించింది. సో తర్వాత అయితే ఇంకా బ్రౌన్ రైస్ నేను కుక్కర్లో ఉడికించాను కదండి. సో ఇక్కడ కొద్దిగా ఇంకా వాటర్ ఉందన్నమాట. సో నేను మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించి అయితే మళ్ళీ ఉడికిచ్చేసుకున్నాను. సో చూడండి పప్పు వేయడం వల్ల మనకి రైస్ అనేది చాలా మెత్తగా ఉడికిందనమాట ఈరోజు. సో ఇంకా నా లంచ్ ప్లేట్లోకి వచ్చేసి అయితే ఒక 100 గ్రామ్స్ బ్రౌన్ రైస్, అందులోనే పప్పు కూడా ఉంది. సో అలాగే ఒక కప్పులోకి అయితే మన వంకాయ ఫ్రై, అలాగే ఒక చిన్న కప్పులోకి అయితే పెరుగు తీసుకున్నాను. సో ఈరోజు లంచ్ వచ్చేసి ఇదే అనమాట. సో కర్రీ ఎక్కువగా రైస్ తక్కువగా తింటే మనకి చాలా మంచిది. సో అందుకోసం అని చెప్పేసి నేను కర్రీ అండ్ రైస్ అయితే ఈక్వల్గా పెట్టుకుంటున్నాను. సో చూడండి సేమ్ క్వాంటిటీ పెట్టాను అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా లంచ్ అనమాట. సో ఈరోజు అయితే డిన్నర్లోకి వచ్చేసి నేను సాలడ్ చేసుకుంటున్నాను. సాలడ్ కోసం అయితే ఒక బీట్రూట్, ఒక క్యారెట్, అలాగే ఒక కుకుంబర్ అయితే తీసుకున్నాను అనమాట. సో మనకి మంచి ఫైబర్, మంచి విటమిన్స్ అయితే వస్తాయి. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈవినింగ్ సాలడ్ తిందాం అనుకున్నాను ఈరోజు. సో అన్నీ ఇలా సన్నగా అయితే తరిగేసుకుంటున్నాను ఇక్కడ. అలాగే కొన్ని స్వీట్ కార్న్ ముక్కలు, అలాగే కొద్దిగా క్యారెట్ మిగిలితే కట్ చేసి ఇలా నేను స్టీమ్ చేసేసుకున్నాను. సో ఇవి కూడా నేను సాలెడ్లో వేసుకోవడానికి చేసుకున్నాను అనమాట. క్యారెట్ ముక్కలు వచ్చేసి పాపకు పెడదామని చెప్పేసి అదే స్టీమ్ చేసేటప్పుడు దాంట్లోనే పైన అయితే పెట్టేశాను. సో క్యారెట్ అయితే ఎంత మంచిగా మెత్తగా ఉడికిపోయిందో. సో తన కోసం అని చెప్పేసి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. సో పాపకి నేనైతే క్యారెట్ పెడతాను. క్యారెట్ తను కూడా తింటుందనమాట. సో నేను చిన్నప్పుడు తను 6 months ఉన్నప్పుడు నేను ప్యూరీ లాగా చేసి పెట్టేదాన్ని. సో అలాగే రైస్లో వేసి పెట్టేదాన్ని, అలా క్యారెట్ పెడుతుంటాను అనమాట. సో టేక్ ఇట్ నానా, వెళ్ళి కూర్చొని తిను, కూర్చొని తినాలి నానా. క్యారెట్ నానా, అది క్యారెట్. బాగుందా? తిను. బాగుందనా? బాగుందనా? బాగుంది అను. బాగుంది. యు లైక్ ఇట్? ఎస్. గుడ్ గర్ల్. యూజ్ రైట్ హ్యాండ్. యూజ్ రైట్ హ్యాండ్. చిన్ని తల్లికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. బాగుందా నాన్న క్యారెట్? చెప్పు, నోట్తో చెప్పు. బాగుంది, బాగుంది. యమ్మీ యమ్మీ యమ్మీ. ఏంటి నాన్న ఇది? ఏంటిది? క్యారెట్. ఏం కలర్ ఇది? ఏం కలర్? ఇది గ్రీన్. ఇదేంటి? వాట్ కలర్ ఇట్ ఈస్?
థ్యాంక్ యూ నాన్న. సో పాపకి అలా ఇచ్చేసి ఇంకా నేనైతే ఇక్కడ సాలడ్ రెడీ చేసుకుంటున్నాను. అన్నీ తరిగేసి పెట్టుకున్నాను కదా, సో ఇవన్నీ అన్నీ కలిపేసుకోవడమే అండి. సో ఫస్ట్ బీట్రూట్ యాడ్ చేసుకున్నాను, తర్వాత క్యారెట్ యాడ్ చేసుకున్నాను, తర్వాత కీరా అయితే యాడ్ చేసుకున్నాను. సో మనకి ఎక్కడ బీట్రూట్ తింటే కొద్దిగా వగరుగా అనిపిస్తుంది కదా, అలా ఏం అనిపించదు. అందుకోసం అని చెప్పి నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇది చేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని, మీరు ఒకవేళ సాల్ట్ కావాలి అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకొని తింటే మాత్రం చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 2 కప్స్ తిన్నాను. సో నాకు చాలా ఫీలింగ్గా అనిపించింది. అలాగే మనం పడుకునేటప్పుడు హెవీగా అనిపించకుండా నార్మల్గా అనిపించింది అనమాట. అలాగే ఆకలేస్తున్నట్టు కానీ అలా ఏం అనిపించలేదు నాకు. సో ఈరోజు వచ్చేసి ఇంకా ఈ సలాడ్ అయితే తినేసి నా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసేసాను నేను. సో చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మీరు ఈ సలాడ్ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో మీరు ఇంకా ఏమైనా క్యాప్సికమ్ ముక్కలు కానీ ఇంకా స్ప్రౌట్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర నేను చెప్పాను, నా దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటితో మాత్రమే చేసుకొని తింటాను. సో అందుకోసం అని చెప్పి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో నేను అవి మాత్రమే యాడ్ చేసుకొని అయితే సలాడ్ చేసుకున్నాను అనమాట. సో నిజంగా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో నాకు ఆఫీస్ జాబ్ చేసిన రోజులు గుర్తొచ్చాయి అనమాట. సో ఎందుకంటే మేము అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్లో ఇది తీసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఆఫీస్ క్యాంటీన్లో. సో నాకు ఆ రోజులు అయితే గుర్తొచ్చినాయి అనమాట. సో నేనైతే ఆ డేస్ని చాలా మిస్ అవుతున్నాను. హోప్ మళ్ళీ ఆ రోజులు రావాలి అనుకుంటున్నాను. సో చూడండి, ఇది వచ్చేసి ఇంకా నా డిన్నర్ అనమాట. ఈరోజు వచ్చేసి మార్నింగ్ స్నాక్ అలాగే ఈవినింగ్ స్నాక్ ఏం తీసుకోలేదు. ఆకలి లేనప్పుడు మనం స్నాక్ తినకపోతే ఏమీ కాదు. సో అందుకోసమని నేను ఎలాంటి స్నాక్ అయితే తీసుకోలేదన్నమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.